263. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రారుడవు నీవే ప్రభువు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రారుడవు నీవే ప్రభువు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. పూజారుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పూజారుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పరము చేర్చి ఫలములిచ్చే పావనుడగు మా ప్రభు నీవే. పరము చేర్చి ఫలములిచ్చే పావనుడగు మా ప్రభు నీవే. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. కృపా కనికరములు గల దేవా, కరుణ చూపి కనికరించు. కృపా కనికరములు గల దేవా, కరుణ చూపి కనికరించు. కంటిరే పావనే కాపాడు, కడవరకు మమ్ము కావుమయ్యా. కంటిరే పావనే కాపాడు, కడవరకు మమ్ము కావుమయ్యా. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రారుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రారుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం నుండి. 18వ అధ్యాయము. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, ఆహాబును దర్శించుమని సెలవీయగా, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాయను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై
యెజబేలు యెహోవా ప్రవక్తలు నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 మందిని దాచి అన్నపానములిచ్చి వారిని చాలు పోషించెను. దయగలిగిన మా తండ్రి నీ కొందనాలయ్యా, మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క స్వరాన్ని మేము వినుటకు దయ చూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, రాజుల మొదటి గ్రంథాన్ని మనం చదువుకున్నాం. 18వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయములో ఓ భయంకరమైన రాజు, రాణి, ఒక అద్భుతమైన సేవకుడు, 3 వ్యక్తులు ఉన్నారు. ఓ భయంకరమైన రాజు, రాణి, అద్భుతమైన సేవకుడు. రాజుల గ్రంథాన్ని ఈ మొదటి రాజుల గ్రంథంలో 3 భాగాలుగా మనం చూడవచ్చు. మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు సొలొమోను చరిత్ర, అంటే అతని పరిపాలన. మహాజ్ఞాని సొలొమోను ఉన్నాడు కదా, ఆయన పరిపాలన మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. ఆ తర్వాత 12 నుంచి 16 వరకు ఇశ్రాయేలు ప్రజలు విడిపోయారు. అంటే యూదులుగాను ఇశ్రాయేలుగా విడిపోయారు. అంటే దేవుని ప్రజలు మరి అప్పటి వరకు ఒకే కుటుంబంగా ఉన్నవాళ్ళు 2గా చీలిపోయారు. అప్పటి నుంచి వాళ్ళని యూదులని కొందరిని, ఇశ్రాయేలు కొందరిని పిలిచారు. అది మనకు 12, 13, 14, 15, 16 అధ్యాయాలు. ఇకపోతే 17వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం 22వ అధ్యాయం వరకు ప్రవక్త అయిన ఏలియా పరిచర్య. తాను దేవుని ప్రవక్తగా ఎలాగూ సేవలు అందించాడో చక్కని వివరాలు అందులో రాయబడినాయి. ఇప్పుడు మనం 18వ అధ్యాయంలోకి వచ్చాం. 18వ అధ్యాయంలో అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిచెను. చాలు, ఎవరిని పిలిచాడంట? ఆహాబు ఓబద్యాను పిలిచెను. ఈ మధ్యాహ్న కాలం దేవుని బిడ్డలుగా ఓబద్యా జీవితంలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు. ఓబద్యాను పిలిచెను. ఓబద్యా అంటే యెహోవా దాసుడు అని అర్థం. ఓబద్యా అంటే ఎవరు? యెహోవా దాసుడు అని అర్థం. ఓబద్య ప్రవక్త ఉన్నాడు. ఓబద్య ప్రవక్త కూడా ఉన్నాడు. ఓబద్య గ్రంథం ఉంది కదా, మరి యవన, మీక, నహూము, హబకు, ఓబద్య ఇట్లా పుస్తకాలు ఉన్నాయి కదా. ప్రవక్త వేరు, ఈయన రాజసేవకుడు. ఈయన ప్రవక్త కాదు, ఒక రాజుగారి దగ్గర నమ్మకమైన సేవకుడు. కనుక దేవుని యొక్క వాక్యములో ఆహాబు రాజు ఓబద్యాన్ని పిలిచాడు. భూమి మీద వర్షం లేదు, 3 ఏళ్ళు దాటిపోయింది, కరువు, పశువులు కూడా చచ్చిపోతున్నాయి, మేత లేదు, ఉన్న పశువులకైనా ఏమైనా బ్రతుకుతుందేమోనని ఓబద్యాను ఏం చేశాడో తెలుసా? 18వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఆహాబు దేశములోని ఉదక దారాలన్నిటినీ నదులలోని చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టు కొనకుండా గుర్రములు, కంచెర గాడిదలు ప్రాణముతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకునమని ఓబద్యాకు ఆజ్ఞ. దేశాన్ని పరిశీలించటానికి రాజు ఓబద్యాన్ని పిలిచాడు. ఎంత ప్రాముఖ్యమైనడో మీరు ఆలోచించండి. ఎక్కడైనా ఉదకధారలు, ఎక్కడైనా నదుల్లో కాస్తో కూస్తో నీరు, ఏమైనా మరి చిన్న చిన్న కాలువల్లో, కుంటల్లో నీళ్లున్నాయేమో, ఎక్కడైనా ఉష్ణధారలు, ఉదకం ఉన్నదేమో పరిశీలించాలని దేశాన్ని 2 భాగాలుగా వీరు డివైడ్ చేసుకొని, ఒక భాగం ఏమో ఆహాబు వెళ్ళాడు, ఒక భాగం ఓబద్యా వెళ్ళాడు. మీరు ఆలోచించండి. కనుక ఒక భాగము రాజు వెళ్ళి మరొక భాగం వైపు ఓబద్యాన్ని పంపించాడంటే ఇతడు రాజుకి ఎంత నమ్మకమైన సేవకుడో మీరు ఆలోచించండి. ఇతడు చక్కగా మరి దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా బ్రతుకుతూనే రాజ్యములో తనదైన పద్ధతిని నమ్మకంగా నిర్వర్తిస్తున్నాడు. కనుక ఇలాంటి ఓబద్యా జీవితం మనకు ఆదర్శం.
మనకు మంచి పాఠం. అయితే ఎలాంటి వారి కాలములో ఇతడు ఒక మంచి ఆదర్శప్రాయమైన ఉపధ్యాగా ఉన్నాడు? రాజుగారు కూడా మంచోడులేండి, అందుకే ఇతడు అలా బ్రతికాడు అంటామా? పోనీ రాణిగారు మంచి వ్యక్తిలేండి, అందుకే ఇతడు భక్తిపరుడుగా బ్రతికాడు అంటామా? కానే కాదు. మీరు ఆహాబు జీవితాన్ని, ఆహాబు భార్య అయిన యెజబెలు జీవితాన్ని చదవగలిగితే వాళ్ళంత భయంకరులు బైబిలు చరిత్రలో ఇంకొక రాజు ఉండడు. ఎంత భయంకరులు అంటే వాళ్ళేమో దేవుని ప్రజలకు రాజులు, కానీ వాళ్ళ పనులు ఎలాగుంటాయో తెలుసా? 18వ అధ్యాయం 4వ వచనం. 18:4 యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము ఏం చేసేదంట ఈ రాణి? యెహోవా ప్రవక్తలను ఏం చేసేదామె? నిర్మూలం చేసేది. 18వ వచనం. అందుకు అతడు నేను కాను యెహోవా ఆజ్ఞను గైకొనక బయలు దేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టు వారై, వాళ్ళు ఎవరంటే దేవుని ఇంటి వాళ్ళందరినీ ఏం చేసేవాళ్ళంట? శ్రమ పెట్టేవాళ్ళు. ఒకటి, దేవుని ప్రవక్తలను చంపారు. ప్రవక్తలను చంపటం చాలదు అన్నట్టు టోటల్గా దేవుని ప్రజలందరినీ ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు, చంపుతున్నారు. 16వ అధ్యాయం నిర్గమ యొక్క మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇజ్రాయిలు వారికి రాజై షోమ్రోనులో ఇజ్రాయిలు వారిని 20 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి ఏం చేసేవాడంట? కనుక చెడుతనం చేశాడు. ఆమె చూద్దామా ప్రవక్తలను చంపుతున్నది, ఈయన చూద్దామా చెడుగా నడుచుకునేవాడు. కనుక వీళ్ళిద్దరూ ఎవరు సరిగా లేనట్టు కనపడతా ఉంది. అంతటితో ఆగలేదు. 21వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 21 మొదటి వచనం. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా. చాలు, నాబోతు అనే వ్యక్తికి నగరును ఆనుకొని ద్రాక్ష పొలం ఉన్నది. ఈ ద్రాక్ష పొలాన్ని కాజేయాలనుకున్నాడు ఆహాబు. రాజు అంటే ఎన్నుండవు చెప్పండి? ఒక పేదవాని ద్రాక్ష పొలమే కావాలా? అతడు కోరుకుంటే తను మరలా కొన్ని ఎకరాలు భూమిని కొని ద్రాక్ష తోట నాటుకోగలడు. రాజ్యం యొక్క నడిబొడ్డులో తన యొక్క విలాసవంతమైన భవనాలు కట్టగలడు. కానీ మూర్ఖత్వం, భయములేని తత్వం కనుక నాబోతు యొక్క ద్రాక్ష తోటను తనదిగా మార్చుకోవటం కొరకు ఆహాబు యెజబెలు ఇద్దరు కలిసి భక్తిపరుడు మంచివాడైన నాబోతును చంపటానికి కూడా వెనుకాడలేదు. కనుక ఆహాబు యొక్క చరిత్ర రక్త చరిత్ర, యెజబెలు యొక్క చరిత్ర కుట్ర రాజకీయాల చరిత్ర. ఇలాంటి భయంకరమైన రాజు రాణి దగ్గర సేవకుడుగా ఉన్నాడు ఓబద్యా. ఇప్పుడు చదువుదాం దేవుని వాక్యంలో ఇతనిలో ఉన్న ప్రత్యేకత. 18వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిచెను. ఈ ఓబద్యా, చాలు, అక్కడ ప్రారంభమవుతుంది. ఈ ఓబద్యా ఎలాంటి వాడో లేఖనంలో రాయబడింది. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనము కూడా ఓబద్యా లాగుంటే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది. మనము కూడా భయంకరమైన ప్రజల మధ్యనే బ్రతుకుతున్నాం. కొన్ని సందర్భాల్లో అంటారు, ఎంత భక్తి చేయాలన్నా నా చుట్టూ ఉన్న మనుషులు పరిస్థితులు నాకు సహకరించటం లేదు అంటారు. నేను ఎంత నిష్ఠగా ఉండాలనుకున్నా నాతో ఉన్న స్నేహితుల యొక్క ప్రభావాన్ని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను అంటారు. నా చుట్టూ భయంకరమైన బంధకాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఓబద్యా జీవితం ప్రియులరా ఏమాత్రము నిజముగా మంచివాళ్ల మధ్య తాను తిరగటం లేదు. తనపై ఉన్న అధికారి, తనపై ఉన్న రాజు, తనపై ఉన్న రాణి వారు నరహంతకులుగా ఉన్నారు, నీతిమంతులను చంపేవారిగా ఉన్నారు, యెహోవాను అసహించుకునేవారిగా ఉన్నారు. దేవుని యొక్క తిండి తింటూ దేవుని రాజ్యంలో బ్రతుకుతూ దేవుని ప్రజలకు పట్టి పీడించే దయ్యాల్లాగా వారు తయారయ్యారు. అలాంటి వాళ్ళ మధ్య ఓబద్యా ఎంత చక్కగా బ్రతికాడు.
కనుక విశ్వాసులుగా మన జీవితంలో మన చుట్టూ లోకం ఉన్నది, మన చుట్టూ చీకటి అలముకున్నది, మన చుట్టూ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అయినా నీవు ఒబద్యాలాగా జీవించాలని ప్రియులారా దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో బలలో చేవేసే ముందు నీవు ఎవరి వలె ఉండాలో ఆలోచన చేసుకోవటం మంచిది. ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటో లేఖనంలో రాయబడింది. 18వ అధ్యాయం 4వ వచనంలో 3వ వచనం, ఈ ఒబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై. చాలండి. ఏం కలిగినవాడు ఉన్నాడంట? ఈ ఒబద్య యెహోవా యందు ఏం కలిగిన వాడంట? భయము భక్తి కలిగిన వాడు. వాస్తవానికి రాజ్యంలో ఉంటాడు. రాజు కంటే దేవునికే భయపడేవాడు, యెజబెలు కంటే కూడా దేవునికే భయపడేవాడు. విశ్వాసులుగా మన జీవితాల్లో దేవుని ఎడల మనము భయభక్తులు గలవారిగా ఎదగటం అనేది ప్రియులారా మనం కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండటం అనేది ఒకరోజు పాఠం కాదు. ఇది అర్థమైందా? ఇప్పుడు ఆరోగ్యం మీకు రోజు ఉండాలా, అప్పుడప్పుడు ఉంటే సరిపోద్దా అంటే మీరేమంటారు? అమ్మో అదేంటండి, ప్రతిరోజు ఉండాలి, ప్రతి గంట ఉండాలి, ప్రతి నిమిషం ఉండాలి, ప్రతి సెకండ్లో నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఎలాగనుకుంటావో ఆత్మీయంగా కూడా భయభక్తులు అనేవి ప్రతిరోజు ఉండాలి. ఈరోజు ఆదివారం కాదు కాబట్టి, ఈరోజు బల్లారాధన లేదు కాబట్టి, ఈరోజు బైబిల్ స్టడీ లేదు కాబట్టి, ఈరోజు సంఘ ప్రార్థన కాదు కాబట్టి నేను ఎలాగైనా ఉండొచ్చు అనుకుంటే పొరపాటు. మనము దేవుని సొత్తయ్యాం, దేవుని ప్రజలమయ్యాం, ప్రభు రక్తంలో కడగబడ్డాం. దేవుడు మనలను నీతిమంతులు అని పిలుస్తున్నాడు, మనలను పరిశుద్ధులు అని ఆయన సంబోధిస్తున్నాడు. కనుక మనము అన్ని వేళల్లో, అన్ని తరగతుల్లో, అన్ని కాలాల్లో చెప్పండి ఏం కలిగి ఉండాలంట? కానీ చాలామంది భయం లేని వారుగా ఉన్నారు. ఇర్మియా గ్రంథం చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయం 19, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు. 2వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 19, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనమును గమనించండి. దేవుడు అంటున్నాడు, నీ దేవుడిని యెహోవాను విసర్జించటం, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుట. దేవుడు అంటున్నాడు, నా ఎడల నీకేమి లేవంట? భయభక్తులు. అందుకే బాధకు శ్రమకు కారణమైపోయింది. బాధకు శ్రమకు కారణం ఏంటి? చాలాసార్లు బాధకు శ్రమకు మనం ఏంటోనండి నా తలరాత అంటారు. ఎప్పుడు మన తలరాతే అనుకుంటే ఎట్లా? మనము దేవుని యందు భయం లేని వాళ్ళకు ఉన్నామేమో ఆలోచించాలి. ఏమో నాకు ఇట్లా రాసి పెట్టాడు దేవుడని మళ్ళా అది కూడా దేవుడి మీదకి నెడితే ఎట్లాగూ? దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని, నీ బాధకు విస్మయమునకు కారణం ఏంటో తెలుసా? నా యందు ఏమి లేదు, భయం లేదు. ఓబద్యా చూడండి, అతడు దేవుని ఎడల ఎలాగున్నాడంట? ఎప్పటి నుంచో తెలుసా? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 17వ వచనం 12వ వచనం చదవండి. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగూ ఆజ్ఞ ఇయ్యవద్దు, నీ దాసుడనైన నేను. ఈ మాట కావాలి, నీ దాసుడనైన నేను. ఎప్పటి నుంచి? బాల్యము నుండి యెహోవా యందు. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది, ఎంత గొప్ప మాట. చాలామంది బాల్యమును పాడు చేసుకున్న వాళ్ళు లేకపోలేదు. బాల్యములోనే క్రమశిక్షణ లేకుండా పెరుగుతున్న పిల్లలు మనం కోకొల్లలుగా నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు బాల్యం వేరు, ఇప్పుడున్న బాల్యం వేరు. ఒకప్పుడున్న బాల్యం యొక్క లక్షణాలు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. తెలివి అని చెప్పుకుంటున్న ఈ దినాల్లో బాల్యము విచ్చలవిడైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే వారు కుటుంబానికి దేవునికి కూడా దుఃఖకరంగానే పెరుగుతున్నారు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఓబద్య ఎలాంటి వాడంటే బాల్యము నుండి భయభక్తులు కలిగినాడు. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనం ఎప్పటి నుంచి అసలు భయభక్తులు నేర్చుకోవాలి? బాల్యము నుండే ఉంటే
బాల్యం దాటి యవన ప్రాయము దాటి నడిప్రాయము కూడా దాటుతూ ఉంటే ఇంకా భయభక్తులే లేకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటాం చెప్పండి? అంటే ఒక రకంగా చెప్పాలంటే 20 ఏళ్ళు వచ్చినా కూడా 1వ తరగతిలో కూర్చుంటే ఎట్లా అతను చూసి అందరు నవ్వుతారో అలాగున్నది కొందరి విశ్వాసపు జీవితం, అలాగుంది కొందరి యొక్క క్రైస్తవ నడవడిక. కానీ ఇతడు అలా లేడు. ఓబద్య ఎలాగున్నాడంటే మూర్ఖురాలైన యెజెబెలు పరిపాలనలో కృతజ్ఞత లేని ఆహాబు యొక్క అధికారము క్రింద భయభక్తులు గలవాడుగా బ్రతుకుతున్నాడు. నీ చుట్టూ నీకు ఎలాంటి అనానుకూల వాతావరణం ఉన్నా లోపల నీవు దేవుని ఎడల ఏం కలిగి ఉండాలి? భయభక్తులు లేకుండా బ్రతకటానికి సాకులు చెప్పకూడదు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అందుకే నేను ఎట్లా ఉండలేకపో, అందుకే ప్రార్థన చేయలేకపోతున్నా, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నా, మందిరానికి రాలేకపోతున్నా, ఇవన్నీ కూడా సాకులు అన్నమాట, సాకులు. ఏమండి గమనించండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఓబద్యాను మనం చూస్తున్నాం. అతడు ఎంత చక్కగా ఉన్నాడంటే మొదట భయభక్తులు అని 18:4-5లో 12వ వచనములో బాల్యము నుండి ఎలాగుండేవాడంట? బాల్యము నుండి తాను భయభక్తులు కలిగినోడు ఉన్నాడు. దేవుని ఉద్దేశం కూడా అదే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో అందరి పట్ల దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తెలియచేశాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం చదువమ్మా. తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే. ఎప్పుడంట? నీ బాల్య దినముల యందే. ఎప్పుడు? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి బాల్యము నుండే. కనుక మనం ఎలాగో బాల్య వయసు దాటి వచ్చాం, యవన ప్రాయం కూడా దాటి వచ్చాం. మన బిడ్డలు బాల్యములో ఉంటే, మన మనవ సంతానం బాల్యములో ఉంటే వారికైనా మనం ఓబద్య గురించి మాట్లాడాలి. అరే బైబిల్లో ఓబద్య ఉన్నాడు, అమ్మాయి బైబిల్లో ఓబద్య అనే వ్యక్తి ఉన్నాడు, అతడు ఎలా పెరిగాడో తెలుసా అంటూ వారిని గురించి మాట్లాడాలి. కనుక వారిలాగా జీవించటం కొరకు, వారి కొరకు మనం ప్రయాసపడాలి. వారిని అలాగూ మనం తర్ఫీదు చేయడానికి మనం ఇష్టపడాలి. కనుక దేవుని వాక్యములో సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే చెప్పండి, నీ సృష్టికర్తను నువ్వేం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. కానీ దేవుని ప్రజలు అలా లేరు. ఎలాగున్నారు? ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి 22వ అధ్యాయము 21వ వచనం, 21వ వచనం. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు. ఎంత భయంకరం! దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు మంచి రోజుల్లో నీతో మాట్లాడాను కదా, నీ క్షేమకాలంలో నీతో క్షేమకాలం అంటే మంచి ఆరోగ్యం ఉన్న రోజుల్లో, అవకాశాలు బాగా ఫుల్ టైం ఉన్న రోజులు అవి, మంచి ఎలాంటి టెన్షన్ హడావుడి లేని రోజులు. కనుక నీ క్షేమకాలం ప్రశాంతంగా ఉన్న రోజుల్లో ఇశ్రాయేలు నేను నీతో మాట్లాడాను, అయితే నీవు నా మాట విననంటివి అని అక్కడతో ఆగితే ఒక రకంగా ఉండు. దేవుడు వాళ్ళ హృదయాన్ని మాట్లాడుతున్నాడు. నా మాట వినకపోవుట నీ బాల్యము నుండి నీకు వాడుకంటే అలవాటు కాదు. కొన్ని అలవాట్లు మానుకోకపోతే మరణం వరకు తీసుకెళ్తుంది. కొన్ని అలవాట్లు, కొందరికి తాగుడు అలవాటు ఉంటుంది. డాక్టర్ గారు చెప్తాడు, ఇక నువ్వు చుట్టా, బీడీ, సిగరెట్టు, ఈ మత్తు పానీయాలు, మద్యపానీయం తాగితే చచ్చిపోతావు బాబు అంటాడు. అంటే ఆ చచ్చిపోతావని డాక్టర్ చెప్పేదాకా ఆయన తాగుతూనే ఉన్నాడు అన్నమాట. అయినా అప్పుడైనా మానుకుంటాడా? అప్పుడైనా బుద్ధి మార్చుకుంటాడా? డబ్బిచ్చి జబ్బును కొనుక్కున్నాను ఏంట్రా బాబు ఇంత తెక్కలోడిని అనుకుంటాడా? అప్పుడు ఇంకెక్కువ చేస్తాడు. అమ్మో చచ్చిపోతే తాగనేమో అనుకొని ఎంత బుద్ధిహీనులు! దేవుని మాట వినకపోవటం, దేవుని మాటకు లోబడకపోవటం. దేవుడు అంటున్నాడు, నీ బాల్యము నుండి నీకు వాడుకయింది. దేవుని మాట వినకపోతే క్షేమం ఎలాగుంటుందండి? మనం అంటాం కదా, నా మాట వింటలేదుగా నేను నీకు అది ఇవ్వను పో అంటావు. బిడ్డలతోనే అంటావు, నా మాట వింటలేదుగా
నేను నీకు ఆ డ్రెస్ కొననులే వెళ్ళు అంటావు. నా మాట వినలేదు కదా, నాతో పాటు నేను నా ఫంక్షన్కి తీసుకెళ్ళను అంటావు. దేవుడు కూడా ఒకవేళ అలాగూ వరుస పెట్టి మనకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే మనం ఇలా మాట్లాడగలుగుతామా? పరిగెత్తగలుగుతామా? ఆలోచించగలుగుతామా? దేవుడు ఓర్చుకుంటున్నాడు, క్షమిస్తున్నాడు, కనికరపడుతున్నాడు. మన బిడ్డలకు మనము శిక్ష విధించినంత వేగంగా ఆయన మనకు శిక్ష విధించలేదు. మన బిడ్డలపై మనము కోపపడినంత త్వరగా ఆయన మనపై కోపపడలేదు. అందుకే దేవుని ప్రజలుగా ఉంటున్న వారు అనేకులు దేవుని మాట వినుటలో ఇంకా వెనకంజలో ఉన్నారు. కానీ దేవుని వాక్యములో ఈ ఓబద్య అని బైబిల్ చెప్తుంది. ఈ ఓబద్య ఎలాగున్నాడంట? బాల్యము నుండి యెహోవా యందు ఏం కలిగిన వాడు? ఈరోజు పరీక్షించుకో. ప్రభువా, బాల్యము నుండి నాకు ఒక చెడ్డ అలవాటు ఉందయ్యా, ఈరోజు దాన్ని మార్చుకుంటాను అని సరి చేసుకో. ఏదన్నా కావచ్చు. బాల్యము నుండి ఉండే చెడ్డ అలవాట్లు, మంచి అలవాట్లు మంచిది, అవి ఇంకా పెంచుకోండి. చెడ్డ అలవాట్లు ఉదాహరణకి ఒకవేళ ఏ పని చేయని అలవాటు ఉందనుకోండి, అది మంచి అలవాటే అని అంటారా? అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ పని ఇటు పుల్ల తీసి అటు పెట్టరంటారే, కనుక ఏ పని చేయ అది ఒక మంచి అలవాటే అని అంటారా? బాల్యం నుండి అలవాటైంది లేదు. అసలు ఎవరి మాట వినరు. బాల్యం నుండి ఒక అలవాటు మంచి అలవాటే అని అంటారా? వాటిని మార్చుకోకపోతే నీ ద్వారా సమాజానికి ఎంత నష్టమో నాకు తెలియదు, కానీ నీ ద్వారా నీకే బోల్డంత నష్టం. దేవుని వాక్యం చెప్తుంది, బాల్యము నుండి అతడు దేవుని యందు చెప్పండి ఏం కలిగినవాడంట? భయభక్తులు కలిగిన వాడు. ప్రభువా, నేను నీకు భయపడే బిడ్డగా నేను బ్రతకలేకపోతున్నాను. నా కళ్ళ ముందుకు లోకం వచ్చినప్పుడు నేను నీకు భయపడి వాటిని చూడటం మానకుండా ఉండలేకపోతున్నా. నన్ను లోక పద్ధతులు ఆకర్షించినప్పుడు నేను నీకు భయపడి వాళ్ళతో కలిసి తిరగటం మానకుండా ఉండలేకపోతున్నా. నాకు లోక సంబంధమైన బలహీనతలు నన్ను చుట్టుముట్టినప్పుడు నీకు భయపడి నేను దూరంగా బ్రతకలేకపోతున్నా. నన్ను క్షమించు అంటే ఎంత బాగుండు. దేవుని వాక్యంలో యోసేపు జీవితం మనకు తెలుసు. ఆదికాండం 39, 10, 11 వచనాలు మనం చదువుతుంటే, పాపము తన యొద్దకు వచ్చి తనను బలవంతం చేయబోతే తను అంటాడు కదా, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అన్నాడు. దేవునికి భయపడటానికి యోసేపు ఇష్టపడ్డాడు. ఆయన ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు, ఆ ఇంటిలో ఉన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోలేదు. తనకు అనుకూలముగా వాటిని పెట్టుకోవడానికి ఇష్టపడలేదు, కానీ వాటన్నిటి నుంచి దూరంగా ఏం చేయాలనుకున్నాడు? గమనించండి, కొన్ని సందర్భాల్లో మనం పారిపోకపోతే, ఒక దైవజనుడు అన్నాడు, విశ్వాసి లోక సంబంధమైన మురికి నుంచి పారిపోకపోతే నువ్వు జారిపోతావని చెప్పాడు. నిజమే కదా? మిద్దె మీద తిరుగుతున్నానులే, నా ఇల్లేలే, నాకు లేదా హక్కు, నా ఇల్లు నా మిద్దే, కనుక నేను అటు ఇటు తిరుగుతాను అనుకున్నాడు దావీదు. కానీ అక్కడి నుంచి పడిపోతాను అనుకున్నాడా? కొన్ని సందర్భాల్లో మనకు స్వతంత్రం ఉండొచ్చు, స్వేచ్ఛ ఉండొచ్చు, అనుకూలత ఉండొచ్చు, కానీ అది పాపమునకు దారి తీసిద్దనే జ్ఞానం నీకున్నదా? అది లోకములో కీడ్చుకుపోయిద్దనే భయం నీకున్నదా? బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ ఓబద్య ఎవరంట? ఈ ఓబద్య. ఒకవేళ ఓబద్య పేరు కలిగిన వాళ్ళు ఉంటారేమోనని, ఓహో అట్లయితే నేనే కదా ఆ మంచోడని నీవు నేను అనుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు బహు తెలివిగా ఈ అనే మాట అక్కడ రాయించాడు. బాబు నీవు కాదు, ఈ ఓబద్య బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని మేళ్ళు. చదువుతారా? మలాకీ గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి మలాకీ గ్రంథము 4వ అధ్యాయం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు ఎవరు ఉదయిస్తారంట? గమనించారా? అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు, గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు. ఎంత గొప్ప మాట అండి. కనుక భయభక్తులు గలవానికి దేవుడు నీతి సూర్యుడిగా ఉంటాడు. దేవుడు నీతి సూర్యుని వలె నీ మీద ఉదయిస్తాడు, నీ ఇంటి మీద ఉదయిస్తాడు, నీ బిడ్డల మీద ఉదయిస్తాడు. ఆయన రెక్కల క్రింద నీకేముంటుందంట? ఆరోగ్యం.
ఏ పరిస్థితులు, ఏ కరోనా, ఎలాంటి వైరస్లు, ఎలాంటి ఇన్ఫెక్షన్లు, ఎలాంటి మానసిక, ఎలాంటి శారీరక, ఎలాంటి ఆర్థిక సంబంధమైన పరిస్థితులు నిన్ను కృంగదీయలేవు. నీవు ధైర్యంగా ఉంటావు. నీతిమంతులు సింహముల వలె ధైర్యంగా ఉంటారన్నమాట. కనుక నీవు ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా, బలము కలిగిన వ్యక్తిగా, ధైర్యము కలిగిన వ్యక్తిగా, విశ్వాసములో, ఆత్మ సంబంధమైన జీవితంలో ఒక అద్భుతమైన ప్రవాహంలాగా నీవు ముందుకెళ్ళగలుగుతావు. ఎవరు అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. మలాకి తన పుస్తకంలో అంటున్నాడు, తన యందు భయభక్తులు గలవారి కొరకు దేవుడు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మనకేమిస్తున్నాయంట? ఆరోగ్యం. కనుక మొదటిగా చెప్పండి, ఒబద్య ఏం కలిగిన వాడు? ఎవరి కాలములో? భయంకరుడైన ఆహాబు యెజెబెలు కాలములో వారి ఇంటిలో ఉంటూ కూడా దేవుని ఏం కలిగినోడు కొన్నాడు? యెజెబెలు దగ్గరుండే భయభక్తులు నేర్చుకుంటే నీ ఇంటిలో భయభక్తులు నేర్చుకోలేవా? అర్థమైందా? ఆహాబు దగ్గరుండే భయభక్తులు నేర్చుకొని భయభక్తులు ప్రదర్శిస్తే కనుక మందిరంలో ఉండి భయభక్తులు నేర్చుకోలేరా? దేవుని బిడ్డలుగా ఒబద్యా ఎక్కడ, మనం ఎక్కడ? కనుక ఇలాంటి భయంకరమైన చీకటి సామ్రాజ్యములో, భయంకరమైన దుష్ట పరిపాలనలో ఉంటూ భయమును, భక్తిని గట్టిగా పట్టుకున్నాడు. మొదటి విషయం. రెండవది చదవండి, అదే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము. అతడు చేసిన రెండవ గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 14వ అధ్యాయం 18వ అధ్యాయం 4వ వచనం. యెజెబెలు యెహోవా ప్రవక్తలు నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి, అబ్బా ఎంత గొప్ప సమర్పణ జీవితం! మొదటిగా తన యొక్క వ్యక్తిగతముగా భయభక్తులు కలిగిన వాడు, రెండవదిగా ప్రవక్తలకు ఆశ్రయమునిచ్చినవాడు, కష్టకాలములో దైవజనులను ఆదుకొన్నవాడు, కష్టకాలములో దైవ సేవకులకు ఆశ్రయమును ఏం చేశాడంట? కల్పించినవాడు. అక్కడ రాయబడింది ఏంటంటే, గుహలో 50 మందిగా 100 మందిని దాచి వాళ్ళకి ఏం పెట్టేవాడంట? మీరు ఆలోచించండి. యెజెబెలుకు తెలిస్తే ఏమయ్యేది? నా దగ్గర కూలి పని చేసుకునే ఒక నౌకరు, నా రాజ్యములో గృహ నిర్వాహకుడుగా ఉంటున్న ఒబద్య యెహోవా ప్రవక్తలు నేను చంపుతుంటే దాచి పెడతాడా? నేను చంపే వారికి భోజనం పెడతాడా? నేను చంపే వారికి నీళ్ళు ఇస్తాడా? నేను చంపే వారికి అన్నవస్త్రాలు ఇస్తాడా? ఈ విషయం తెలిస్తే ఏమై ఉండేది? ఒబద్యాను ముందు యెహోవా ప్రవక్తలందరిని అలా ఉంచి ఎవరిని చంపేవాళ్ళు? నేను అనుకుంటాను ఈ వచనం చదివేటప్పుడు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, యెహోవా ప్రవక్తలు బ్రతకాలి అనుకున్నాడు. ఒబద్యాకున్న మంచి హృదయం ఏంటో తెలుసా? అందరు చచ్చిపోయి నేను బ్రతకాలి కాదు, సేవకులందరూ పోయి నేను బాగుండాలి కాదు, నేను చనిపోయినా ఎవరు బాగుండాలి? ప్రవక్తలు, సేవకులు, దేవుని ప్రజలు. వారుంటే వాక్యం బోధిస్తారు, వారుంటే ప్రవచిస్తారు, వారుంటే పాపాన్ని హెచ్చరిస్తారు, వారుంటే ప్రజలను క్రమపరుస్తారు. ప్రవక్తలుంటే దేవుని చిత్తమేంటో ప్రజలకు బోధిస్తారు. కనుక నేను ఒకవేళ రాజు చేతిలో పడి, రాణికి నేను కంటబడి చనిపోయిన పర్వాలేదు, కానీ ఎవరు చనిపోవటానికి లేదు? ప్రవక్తలు. కనుక కష్టకాలములో చెప్పండి, దేవుని ప్రవక్తలను ఏం చేశారంట? అతడు పోషించినవాడు, ఆశ్రయం ఇచ్చినవాడు. చాలామంది కష్టకాలములో విడిచిపెట్టేవాళ్ళు ఉంటారు కదా. సంతోషంగా, సమాధానంగా, బలముగున్నంతకాలం చుట్టూ ఈగల్లాగుండి, కాస్త కష్టకాలము, ఒంటరితనం రాగానే గెత్సేమనీలో ప్రభువుని ఏం చేశారు? అందరూ అంతకుముందు ఆయన చుట్టూ ఈగలే కదా. ఆయన సముద్రం దగ్గరికి వెళితే అక్కడ, కొండ దగ్గరికి వెళితే అక్కడ, ఎవరింటికని వెళితే ఆ ఇంట్లో ఇల్లు కిక్కిరిసిపోవటం, వాకిటి కూడా స్థలం లేకపోవటం. కనుక ప్రజలు వందలు కాదు వేల సంఖ్యలో ఆయన ఎద్దుకు రావటం. చివరికి ఆయన సిలువ దగ్గరికి వెళితే ఎవరన్నారా? గెత్సేమనీలో ఆయన పట్టుకొని అరెస్ట్ చేస్తే అందరూ ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు. పేతురు మాత్రం దూరంగా ఉండి నడుస్తున్నాడు. పేతురు దూరంగా ఉన్నాడు. అప్పటికి ఒక చిన్నది గుర్తుపెట్టి, నీవు ఆయన శిష్యుల్లో కూడా కావంటే ధైర్యంగా చెప్పలేకపోయి, నేను ఆయనను ఎరుగను. కనుక కష్టకాలంలో విడిచిపెట్టేవారు, కనుక ప్రభువును విడిచిపెట్టారు. పౌలు కూడా అదే మాట అంటాడు. చదువుతారా? తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక
4వ అధ్యాయం 9వ వచనం, నా యొద్ద త్వరగా వచ్చుటకు యత్నము చేయుము, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికాకు ఎవరు? దేమా స్నేహం చేశాడు, ఉన్నట్టే ఉన్నాడు, చేసినట్టే చేశాడు, ప్రార్థించిన పాటలు పాడినట్టే పాడాడు, సహకరించినట్టే సహకరించాడు, మరి దేవుని సన్నిధికి వచ్చినట్టే వచ్చాడు, లోకాన్ని స్నేహించాడు. ఎవరైనా? దేమా. కనుక దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి అతడు ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. కష్టకాలంలో ఉన్నాడా? అప్పుడు పౌలు యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? అతనికి చిన్న వస్త్రం కూడా అవసరమైందండి. తను రాస్తాడు 12వ వచనం, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూనద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములు తీసుకుని రమ్మో, అలెగ్జాంద్రను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. ఏం చేశారంట? పౌలు అంటున్నాడు, ఒకడేమో విడిచిపెట్టినాడు, మరొకడు కీడు చేసినవాడు. కనుక డ్రెస్ కూడా లేదు, అక్కడ విడిచి వచ్చిన అంగీ ఉంది, అది తీసుకొని రా. పుస్తకం ఉంది, తీసుకొని రా. కలం ఉన్నది, అది కూడా తీసుకొని రావాలి. చర్మపు పేపర్లు ఉన్నాయి, అవి కూడా తీసుకొని రా. కనుక కష్టకాలములో పౌలును విడిచిపెట్టారు, కష్టకాలములో ప్రభువుని విడిచిపెట్టారు. కానీ ఓబద్య అలాంటి వాడు కాడు. ఓబద్యాకు అర్థమైంది, నేనైతే రాజగృహములో ఉన్నాను, రాజుగారి నౌకరిగా ఉన్నాను, నాకు కావలసినంత భోజనము, నాకు కావలసినంత సౌఖ్యం ఉన్నది. ప్రవక్తలు చంపబడుతున్నారు, ప్రవక్తలు ఆకలి దప్పులుతున్నారు, ప్రవక్తలు నివాసం లేకున్నారు, ప్రవక్తలకు ఆధారం లేకుండాన్నది. అయ్యో, వీళ్ళని గురించి ఎవరు ఆలోచిస్తారు? కనుక ప్రవక్తలకు సహాయం చేస్తే ప్రాణం పోయిద్దని తెలిసిన, ఆలోచించండి, ప్రవక్తలకు సహాయపడితే నా కుటుంబానికి ప్రమాదమని తెలిసిన అతడు గుహలో 50 మందిగాను, చెప్పండి 100 మందిగాను దేవుని బిడ్డగా, దేవుని ప్రజలకు, సేవకులకు ఆశ్రయం ఇచ్చేవారిగా మనం ఉండాలి. మన హృదయంలో వారికి చోటు ఉండాలి, మన నివాసంలో కూడా వారికి ఏముండాలి? చోటు ఉండాలి. మన హృదయంలో చోటు ఉంటే మన నివాసంలో కూడా వాళ్ళకు చోటు ఇస్తాం. కనుక ఈ యొక్క ఓబద్య తన హృదయంలో చోటు ఇచ్చాడు, వారికి చేయవలసిన సహాయాన్ని చేస్తున్నాడు. అతడు భౌతికంగా సహాయపడ్డాడు, అనేక మంది ప్రవక్తలు బ్రతికారు. రోమిలకు రాసిన పత్రికలో ఒక కుటుంబం ఉన్నది. రోమపత్రిక 18వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములిచ్చుటకైనను తెగించిరి. ఎంత గొప్ప ఆశ్రయాన్ని పౌలుకి ఇచ్చారండి. అకుల్లా ప్రిస్కిల్లాలు, అతడన్న రాజు యొక్క దర్బారులో ఉద్యోగస్తుడు, అద్భుతమైన సౌకర్యాలు కలిగిన ఓబద్య. ఇక్కడైతే డేరాలు కుట్టుకునేవాళ్ళు, క్రొత్త నిబంధనలో పరదాలు కుట్టుకుంటారు, ఒక నిజముగా చిరిగిపోయిన గుడ్డలు కుట్టుకుంటూ ఇటలీ నుండి వచ్చి బ్రతుకుతున్న కొత్త కుటుంబం వీళ్ళు. అయితే వీళ్ళు ఏం చేశారో తెలుసా? పౌలుకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించారంట. మాకే డేరాలు, మాకే చినిగిపోయినవి, మాకే పాత్రలు లేవు, మేము పండుకోవటానికి, మేము తినటానికి సరైన వసతులు లేవు, కనుక మరొక వ్యక్తికా అని వాళ్ళు దూరంగా లేరు. కష్టకాలంలో వారు పౌలును చేర్చుకున్నారు, పౌలుకు భోజనం పెట్టారు, పౌలు వారితో కలిసి పనిచేశాడు, వారు పౌలును వెంబడించారు, నమ్మకమైన శిష్యులుగా వాక్యాన్ని నేర్చుకున్నారు. పిల్లరా, పౌలు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడంటే, వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను వారు వెనుకాడలేదంట. ఒక చరిత్రకాడు అంటాడు, అకుల ప్రిస్కిల్లాలు దేవుని కొరకు వాళ్ళు హతసాక్షులయ్యారు అని చెప్తాడు. కనుక ఈ వచనాన్ని బట్టి, కనుక చరిత్రకారులు కొన్ని విషయాలు, ఆత్మీయంగా కొన్ని విషయాలు రాసుకుంటూ వచ్చారు. దేవుని సంఘ నిర్మాణములో, దేవుని సంఘ అభివృద్ధిలో, ప్రజల యొక్క క్షేమం కొరకు దైవ సేవకునితో కలిసి నడవటంలో అకుల ప్రిస్కిల్లాల యొక్క పాత్ర ఎంత గొప్పదంటే, ప్రాణం పెట్టారంట, ప్రాణం పెట్టారు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనము ఎవరికి ఆశ్రయిస్తున్నాం? లోక సంబంధమైన వారి కొరకు, నామకార్థ స్థితిలో ఉన్న వారి కొరకు, పాపమును ప్రేరేపించే వారి కొరకు, మన ఆర్థిక పరిస్థితులను నష్టపరిచే వారి కొరకు, మన శరీర సౌఖ్యమును, మనకు ఆత్మ సంబంధమైన జీవితమును పాడు చేసే వారికి మన హృదయంలో చోటిచ్చి, మన మేలు కోరుకొని, క్షేమం కోరుకొని, మన కొరకు దివారాత్రులు కన్నీరు కార్చి మనను ఆధ్యాత్మికంగా నడిపించే ప్రవక్తలను దూరం పెడితే మనం ఎలాగూ దేవుని ఎదుట
ఆశీర్వదించబడతాం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఈవబద్య మొదటిగా బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. రెండవది ఈవబద్య కరువు కాలములో, కష్టకాలములో ప్రవక్తలకు ఏమిచ్చాడంట? ఆశ్రయం. కనుక రోమపత్రికలో అకుల ప్రిస్కిల్లాలు పౌలుకు ఆశ్రయం ఇచ్చారు. ఏం జరిగిందంటే 4వ వచనములో పౌలు మాట అంటాడు, ఏమన్నాడంటే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఎంటనున్న సంఘములకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి దేవునికి స్తోత్రం. అన్య జనుల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎంత పరిచర్య జరిగిందో, ఎంత సువార్త ప్రకటించబడిందో, ఎన్ని మీటింగ్స్ జరిగినాయో, వాళ్ళందరూ కూడా ఈ ఇంటికి రుణం అంటున్నాడు. ఈ ఇంట్లోకి రుణస్థులై ఉన్నారంటున్నాడు. ఎంత భాగ్యాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. దేవుని పనిలో సహకరించిన వాళ్ళు, దేవుని సేవకులను ప్రేమించిన వాళ్ళు, దేవుని మహిమ కొరకు నిలబడిన వారు, కష్టకాలములో ఆశ్రయం ఇచ్చిన వారిని దైవజనుడు ఎంత ప్రశంసించాడంటే, ఆసియాలో ఉన్న సంఘములన్నీ వీరికి కృతజ్ఞత చెల్లించాలి, రుణస్థులై ఉన్నారు. దేవుని బిడ్డగా ప్రార్థన చేయబోతున్నావు, ప్రభువా నేను కూడా నీ పనికి, నీ సేవకులకు ఆశ్రయాన్ని ఇస్తాను, నీ చిత్తమునకు నా హృదయములో చోటిస్తాను అని తీర్మానం చేసుకుంటే ఎంత బాగుండు. కనుక ఈవోబద్య చెప్పండి వాళ్ళందరికీ ఏం చేశాడంట? ఆశ్రయం ఇచ్చాడు. నిజముగా రాహాబ్ అనే వేశ్యను గురించి మనం చదువుతాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయములో ఆమె ఏగుల వారికి తన ఇంట ఏం చేసిందంట? ఏగుల వారికి తన ఇంట ఆశ్రయాన్ని ఇచ్చింది. ఏం జరిగినది? వారిని చేర్చుకున్నది. ఆ యెరికో యొక్క నాశనములో నుండి దేవుడు ఆమెను తప్పించాడు. కనుక ఆమె ఇంటిలోకి వచ్చిన వాళ్ళు దేవుని ప్రజలు, ఆమె ఇంటిలో ఆశ్రయం పొందిన వారు దైవజనులు, దేవుని చేత పంపబడిన వారు. కనుక వారికి చోటు ఇవ్వటం ద్వారా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చదువుకుంటూ పోతే ఆమె అంటది కదా, నా తల్లియు నా తండ్రియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు కలిగిన వారందరూ చావలేదంట. వారందరూ చావకుండా బ్రతకటానికి కారణం ఏంటంటే, ఆమె ఎవరికి ఆశ్రయాన్ని కల్పించింది? ఆమె ఏగుల వారికి. మనకు తెలుసు, ఆదికాండం 19వ అధ్యాయం చదువుతుంటే లోతు దేవదూతలకు తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చాడు. లోతుని గురించి 19వ అధ్యాయం ఆదికాండం చదువుతున్నప్పుడు, ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిచి సొదొమ గొమొరాలను నేల మొలకలతో సహా నాశనము చేశాను. కానీ లోతు నాశనం అయిపోయాడా? లోతు బ్రతికాడండి. లోతు కుటుంబం బ్రతికినది. వెనకకు చూసిన లోతు భార్య మినహాయించి అందరూ బ్రతికారు. కారణం ఏంటంటే, వారు ఎవరికి ఆశ్రయం ఇచ్చారు? ఈరోజు ప్రార్థన చేయబోతున్నాను, ప్రభువా ఓబద్యలాగుంటానయ్యా, ఇక నేను వ్యర్థమైన వాటికి ఆశ్రయాన్ని ఇవ్వనయ్యా, ఉపయోగం లేని వారికి నా హృదయంలో చోటు ఇవ్వనయ్యా, నా ఇంటిలో ప్రాధాన్యతని ఇవ్వనయ్యా. నా ఇల్లు నీదే, నేను నీ వ్యక్తిని, నా బిడ్డలు నీ వారు, నాకున్నదంతా నీదే, నేను కూడా ఓబద్యలాగా బ్రతుకుతా అంటూ నువ్వు తీర్మానం చేసుకుంటే, దేవుడు ఓబద్యాకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుకుంటాడు. ఓబద్య తన ప్రవక్తలకు ఆశ్రయిస్తే దేవుడే మనకు ఆశ్రయమైపోయాడు. అర్థమైందా? మన ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు కూడా పాపము కలిగించు భ్రమ నుండి విడిపించటానికి, పాపము ద్వారా వచ్చే జీతమనే మరణపు శిక్ష నుండి తప్పించటానికి కలువరి సిలువలో మనకు ఆశ్రయాన్ని నిర్మించాడు. ఆయన రెక్కల క్రింద, ఆయన గాయాల్లో నీకు గొప్ప ఆశ్రయం ఉన్నది. బండ సందులలో ఎగురు పావురమా అని పరమగీతంలో రాయబడినట్లు, ఆ పగలగొట్టబడిన బండనే క్రీస్తు, ఆ యొక్క రెక్కల సందులో, ఆ గాయాల్లో నీకు నాకు భద్రత లభించింది. ఎంతగా నీవు దేవుణ్ణి ఆరాధించాలి, ఎంతగా రుణపడి జీవించాలి, ఎంతగా కృతజ్ఞతలు చెల్లించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, బలలో చేయబోతున్నావు ప్రభువా, నేను కూడా బాల్యము నుండి భయభక్తులు కలిగి ఉండాల్సింది. బాల్యం దాటిపోయినా, యవనత్వం దాటిపోయినా, నడిప్రాయం వచ్చినది, అది కూడా దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇకనైనా నేనేం కలిగి ఉంటాను? చెప్పండి, ఏం కలిగి ఉండాలి? భయభక్తి. రెండవదిగా, నీ ప్రవక్తలకు నేను ఆశ్రయమిస్తా, నీ మహిమ కొరకు జీవిస్తా. తీర్మానం చేసుకుంటావా? దేవుడిని దీవిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు యొక్క మధ్యాహ్న కాలం ప్రభు సన్నిధిలో నా జీవితంలో నీకు మహిమకరంగా ఉంటానయ్యా, నన్ను నూతనపరచు తండ్రి.
నీ దృష్టికి నేను ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతాను. నా చుట్టూ ఆహాబు లాంటి వాళ్ళు ఉన్నారయ్యా, నా చుట్టూ యెజబెల్ లాంటి వాళ్ళు ఉన్నారయ్యా, నన్ను వెనకకు లాగేవాళ్ళు, నన్ను నష్టపరిచేవాళ్ళు. ఓ ప్రభువా, అయినా నేను ఓబద్యాలాగే బ్రతుకుతానయ్యా, అయినా నేను ఓబద్యాలాగే జీవిస్తానయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. తీర్మానం చేసుకుంటావా? ఒక్క నిమిషం. ఆయన నీకు ఆశ్రయమయ్యాడు. నీ కొరకు ప్రాణం పెట్టడం ద్వారా, నీ కొరకు గాయపడటం ద్వారా, నీ కొరకు రక్తం కార్చడం ద్వారా, నిన్ను రక్షించటం కొరకు ఆయన నీకు పరలోకపు ఆశ్రయానికి మారాడు. ఆయన నిన్ను ఆ ఆత్మీయముగా భద్రపరచడానికి నీకు ఆశ్రయపురమైపోయాడు. ప్రభువా, నన్ను నూతనపరచను. ఆయన ఎన్నో మారులు నేను భయం లేని వ్యక్తిగానే మాట్లాడానయ్యా, భయం లేని వ్యక్తిగానే పరిగెత్తానయ్యా, భయం లేని వ్యక్తిగానే పనులు చేశానయ్యా. నన్ను క్షమించయ్యా, నా హృదయంలో భయభక్తులు పుట్టించయ్యా. నన్ను చూసిన వాళ్ళు నిజముగా ఈమె దేవునికి భయపడే బిడ్డ అని చెప్పుకోవాలయ్యా, నిజముగా ఈయన దేవునికి భయపడువాడని చెప్పుకోవాలయ్యా. నన్ను అలా చెయ్యయ్యా. భయం లేని వ్యక్తిగా ఉండి నేనేమి సాధించలేనయ్యా. దేవుని ప్రవక్తలకు ఆశ్రయం ఇవ్వకుండా నేను ఎక్కడ దీవించబడలేనయ్యా. నన్ను నూతనపరచు, ఒక అక్కుల్లలాగా చేయి, ఓ ప్రిస్కిల్లలాగా మార్చు. నేను దేమాలా ఉండకూడదు, ప్రభువుని విడిచిన వారిలాగా ఉండకూడదు. నన్ను నూతనపరచని ప్రభువుని అడుగు. నీ కొరకు ఆయన ఆశ్రయపురముగా ప్రాణం పెట్టాడు. నీ కొరకు సొగసు స్వరూపాన్ని కోల్పోయాడు. నీ కొరకు తన యవ్వన రక్తాన్ని ధారపోశాడు. నీ కొరకు తన యొక్క సుఖమును, సంతోషమును, ఘనతను, మహిమను విడిచుకున్నాడు. ఆయన నీకు ఆశ్రయపురంగా మారాడు. ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, నేను కూడా ఓబద్యాలా ఉంటానయ్యా, నన్ను ఓబద్యాలాగా మార్చు. ప్రార్థనాపూర్వకంగా ప్రభు వైపు చూద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని విరిచి, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. మా కొరకు విరవబడిన మీ శరీరాన్ని బట్టి స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, గోధుమ పిండి పెనం మీద రొట్టెలా మాడినట్టు మా కొరకు మాడిపోయినావు. సొగసు స్వరూపాన్ని కోల్పోయారు. నీ ప్రేమ కొందనాలు, నీ కృప కొందనాలయ్యా. మా రక్షణ కొరకు మాకు ఒక ఆశ్రయపురముగా మీరు మారారు. ఓబద్య కాలములో వారికి ఓబద్య ఆశ్రయాన్ని ఇస్తే, ఈ కాలములో మీరే మా ఆశ్రయంగా మారారు. ఏమి రుణం తీర్చుకోలేనయ్యా. స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ వద్దకు ప్రభు పాత్ర వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ బలలో చేవేయండి. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలయ్యా. మా కొరకు కార్చిన అమూల్యమైన యవన రక్తాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నా. ద్రాక్ష పండులాగా చితికిపోయిన సొగసు స్వరూపాన్ని కోల్పోయారు. నీ ప్రేమ కొందనాలు. మీ రక్తంలో మా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచారు. నీ సంతతిగా చేసుకున్నారు. నీలో మాకు ఆశ్రయాన్ని కల్పించారు. ఇటు గొప్ప దేవునికి ఏమి రుణం తీర్చుకోలేక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు పాత్ర వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ తీసుకోండి.
ఆశ్రయమించును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు. బలలో చేవేసిన ప్రియులను బట్టి స్తుతిస్తున్నాను. ఎవరైనా బలహీనులుగా ఉండి చేవేస్తే దయతో క్షమించండి. మిగిలిన శరీరం రక్తం అనేక ఆత్మలు సాదృశ్యంగా ఉండగా అనేకులు సంఘములో చేర్చబట్టుకు దయ చూపండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిలబడదాం. పాటల పుస్తకంలో నుంచి 43. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా యేసు కొరకీయ. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగముని వెనుదీతువా. కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలుపాద భరితంబులు. కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలుపాద భరితంబులు. నీ పాపములకేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా. బలియాయ ప్రభు పాపములకేసువే ప్రభుకీయ చింతింతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగముని వెనుదీతువా. గమనించండి. మరి యథావిధిగా మనకి సాయంకాలం సండే స్కూల్ పరిచర్య, బుధవారం బైబిల్ స్టడీ ఉంటుంది. మరి శుక్రవారం సెలవు ఉన్నట్టుంది కదా, 26 మొహరం, 26వ తారీఖు మొహరం ఉంటుంది. అయితే చల్లటి వాతావరణం ఉంటే పగలే పెట్టుకుందామని ఒక ఆలోచన. ఆ విషయాన్ని మరి సాయంత్రమా పగలనేది కాస్త రేపు ఎల్లుండి చూసి మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఉపవాస ప్రార్థన మనకి నెలకు ఒకసారి జరుగుతుంది కదా, ఉపవాస ప్రార్థన ఉంటుంది. అయితే ఒక్కసారిగా విపరీతంగా ఎండ వస్తుంది, మరి ఇబ్బంది పడతారని నేను చెప్పలేకపోతున్నాను. ఒకవేళ చల్లటి వాతావరణం బాగుంటే 2 రోజుల ముందే మీకు ఆ విషయాన్ని తెలియచేస్తాను. మరి శుక్రవారం సెలవు రోజు 26వ తారీఖు ఉన్నది కనుక తప్పక ఉపవాస ప్రార్థనకి అందరూ రండి. మనకు జరిగేది నెలకు ఒక్కసారి, మరి జరిగితే పగల్లో లేకపోతే రాత్రి జరుగుతుంది. ఆ విషయాన్ని నేను మీకు వివరంగా తెలియజేస్తాను. యథావిధిగా మరి ఉదయకాలం బలలో చేవేసే వారం కాబట్టి శనివారం సంఘ ప్రార్థన విషయంలో దృష్టి కలిగి ఉండండి. మామూలుగా కొన్ని పెంతికొస్తు సంఘాల్లో నెలకొక్కసారే ఇస్తారు బల్ల. అలాగే ఇవ్వాలని కాదు కానీ, కరెక్ట్ కాదు కానీ, విషయం చెప్తున్నాను. అంటే ఎంత నిష్ఠగా తీసుకుంటారనే దాని కొరకు చెప్తున్నాను. పూర్తిగా ఉపవాసం ఉండి తల స్నానం చేసి ఒకరోజు ముందే వాళ్ళు మందిరంలో ఉండి ఆ రోజు వాళ్ళు బలలో చేయివేస్తారు. సరే, మనం అలా కాకపోయినా కనీసం శనివారం
ఒక గంటన్నర సంఘ ప్రార్థన ఉంటుంది. ఆ గంటన్నర ప్రార్థనలో ఉండి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధ ఆదివారం బల్లను సమీపించటం మంచి లక్షణం. మన మందిరం ఎక్కడో ఊరెల్పలను అందుబాటులో లేని స్థలాల్లో లేదు కదా, ప్రస్తుతం అయితే నడువురులో ఉంది కనుక ఏ అర్ధరాత్రి వచ్చినా రావచ్చు, పోవచ్చు. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ దేవుడు మార్చినప్పుడు దూరం అయితే అప్పుడు ఆలోచన చేసుకుందాం. ఇప్పుడైతే దేవుడి దయ వల్ల ఊరికి నడిబొడ్డు అంటారే, నడిబొడ్డులో మనం ఉన్నాం. 10 గంటల లోపు ఎలాంటి వాళ్ళైనా రావచ్చు, పోవచ్చు. అయినా మనది అప్పుడు దాకా ఉండదుగా. 8:30 కల్లా క్లోజ్, 7 గంటలకు స్టార్ట్ అయింది, 8:30 కల్లా ముగించుకుంటాం. దయచేసి శనివారం ప్రార్థన అశ్రద్ధ చేయొద్దు. ఎందుకు అంటే నెక్స్ట్ సండే మీరు బలలో చేస్తారు. అదే విషయం మీకు కొన్ని మెలకువలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కనుక బలలో చేయవేయటం అంటే అది ఒక చిన్న విషయం కాదు, అది చాలా బలమైన కార్యం. పరీక్షించుకుంటూ చేయవేయాలి. ఈ విషయాలు మనసు పెట్టుకోండి. ప్రార్థన చేసిన తర్వాత అనంతరం మేము దొండపాడు వెళ్తాం. దొండపాడు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అక్కడ మంగళవారం మనకు బుధవారం బైబిల్ స్టడీ ఎట్లనో అక్కడ మంగళవారం జరుగుతుంది. మనకు శనివారం ప్రార్థన సంఘ ప్రార్థన ఎట్లనో అక్కడ శుక్రవారం జరుగుతుంది. మనకి సెలవు రోజు ఉపవాస ప్రార్థన ఎట్లనో ప్రతి 2వ శుక్రవారం అక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కనుక అక్కడ టైం టేబుల్ అది. దయచేసి దొండపాడు కొరకు, నరసరావుపేట మన పరిచర్య కొరకు, అది కూడా మన పరిచర్యనే, రెండింటి కొరకు మీరు అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మీరమ్మా త్వరగా, టైం లేదు. సారా చిన్న సాక్ష్యం చెప్తారు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా సంతోష్ కుమార్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, వాడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. దేవుడి కృపలో సక్సెస్ఫుల్గా ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి, అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ, దేవుడికి వందనాలు. ఎందుకంటే వాడు 10th క్లాస్లో తెలుగు అసలు చదవడమే రాదు, కానీ అదే టైంలో మేము ఇక్కడికి రావడం, ఈ సంఘంలో బలపడడం అన్న ప్రార్థనల వల్ల వాడు 10th క్లాస్లో కూడా ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్ కూడా అలాగే వచ్చాయి. ఇది మొత్తం దేవుడికి మహిమ. వాడికి అసలు చదవడం రాదు నిజంగా అసలు, కానీ ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ దేవుడు ఇచ్చాడంటే దేవుడికి మహిమ. అంత గొప్ప ధన్యత నిజంగా మీ అందరి ప్రార్థన వల్ల కూడా. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాడు చూసి చాలామంది ఏదో విధంగా మాట్లాడుతూ ఉంటారు, మా అబ్బాయి బాగా చదువుతాడు, వీడు ఏం చదవడం రాదని. కానీ నా దేవుడి మీద నాకు గొప్ప నమ్మకం ఉంది. ఉన్నతమైన స్థానంలో నా బిడ్డలిద్దరిని పెడతారనే గొప్ప సాక్ష్యం నేను మీ ముందు చెప్తానన్న నమ్మకం, విశ్వాసంతో నేను చెప్తున్నాను. నా బిడ్డల్ని ఉన్నతమైన స్థానంలో ఖచ్చితంగా నా దేవుడు పెడతాడు. అందరికీ దేవుడికి మహిమ కలగాలి. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మంచిది. సంతోష్కి దేవుడు ఇచ్చిన రిజల్ట్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. సహోదరి చెప్పినట్టు వాస్తవం. 10వ తరగతి పరీక్షలప్పుడు చాలా బాధపడ్డారు. ఏమొద్దన్నా పాస్ అయితే చాలు, అట్లా ప్రార్థన చేయండి అన్నారు. పాస్ అయితే చాలు అనుకున్నవాడిని ఫస్ట్ క్లాసులోకి దేవుడు తీసుకొచ్చాడు. కనుక దేవుడు అద్భుతం చేసేవాడు. కనుక మన జీవితాలను దేవుడు విడిచిపెట్టాడు. మంచిది, ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన మా దేవా, నీ కొందనాలయ్యా, నీ మహాప్రేమకై స్తోత్రాలు. మీ దయను బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఓ ప్రభా, యొక్క ఉదయ మధ్యాహ్న కాలం మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగాలకై వందనాలు. మేము కూడా ఒబద్యావలే బ్రతుకుటకు సహాయించి, మా చుట్టూ ఆహాబులు ఉన్నారు, యెజబేలులు ఉన్నారని చెప్పి మేము భక్తిహీనులుగా బ్రతకకుండా, మేము భక్తిలో భయభక్తుల్లో జారిపోకుండా, లోక వరవడిలో కొట్టుకుపోకుండా ఒబద్యావలే ప్రత్యేకత కలిగిన వాళ్ళగా బ్రతుకుటకు దయ చూపండి. నా నామమందు భయభక్తులు కలిగి మీరుంటే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడని చెప్పారు. అతని రెక్కల క్రింద మీకు ఆరోగ్యం అని చెప్పారు. ఎంత లాభం నాయనా, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే మాకు ఎంత ఆశీర్వాదం ప్రభువా. మా పిల్లల హృదయాల్లో భయభక్తులు పుట్టించండి, మా హృదయాల్లో భయభక్తులు పుట్టించండి. మేము సేవకులను ప్రేమించేవారిగా చేయండి. నా తని ఒబద్యా ప్రవక్తలను ప్రేమించాడు. సేవకుడని చేర్చుకుంటే సేవకుని ఫలం, నీతిమంతుడని చేర్చుకుంటే నీతిమంతుని ఫలం, ప్రవక్త అని చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతారని మీరు లూకాసు వార్తలో రాయించినందుకు స్తోత్రాలు నాయన. అలాంటి ఫలాలు మా బిడ్డలకు ఇదివరకు అందరికీ ఇచ్చున్నావు.
ఇంకా అనేకులు పొందుకోవటానికి సహాయం చేయండి. మహిమ పొందు. మా దేశం, మా రాష్ట్రం, మా జిల్లా, పట్టణ ప్రజలందరినీ దీవించండి. సంఘ ఉద్యోగం కొరకు, సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యాల నుంచి విడిపించండి, రుణబాధల నుంచి విడిపించండి, మానసిక శారీరక ఒత్తిడి నుంచి విడిపించండి. ప్రతి ఇంటిలో శాంతి, సంతోషం, సమాధానం సమృద్ధిగా దయచేయి. సేవ కొరకు ఇచ్చిన కానుకలు దీవించయ్యా. మీ సేవలో వాడుకో ప్రభు. రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వండి తండ్రి. మరి శుక్రవారం సెలవు దినం, మరి వాతావరణాన్ని బట్టి పగలైతే పగలు, రాత్రి అయితే రాత్రి మేము ఏదో ఒక పూట ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి. అందుకు సంఘ బిడ్డలందరూ రావడానికి సహాయం చేయి. మహిమ పొందండి. మీ దయను, మీ కృపను కోరుకుంటూ తిరిగి దొండపాడెళ్తున్నాం. తోడై ఉండమని సంఘ పరిచర్య క్షేమం కొరకు ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నత నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానముల నిచ్చి నెరవేర్చువాడవు నీవే. నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన కాపాడువాడవు నీవే. నమ్మకమైన నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సమాధానం, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు చేరువచ్చిన ప్రతి బిడ్డకు సదా తోడయుండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యా. అందరికి వందనాలు.